ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం. సనాతన ధర్మ పరిరక్షణ అలయన్స్ కమిటీ ఆధ్వర్యంలో జూన్ 7వ తారీఖు ఆదివారం నాడు భాగ్యనగర్ గోశాల లోయర్ ట్యాంక్ బండ్ హైదరాబాద్ నందు సనాతన ధర్మ పరిరక్షణలో యోగా టీచర్స్ యొక్క పాత్ర మరియు బాధ్యత ఏంటి అనే అంశం పైన సెమినార్ ఉంటుంది. ఇది ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు ఉంటుంది. దీనికి పూజ్య స్వామీజీలు, పీఠాధిపతులు, గురువులు, ధర్మ పరిరక్షణలో అహర్నిశలు ముందున్నటువంటి ఎంతోమంది గొప్పవాళ్ళు అతిథులుగా రాబోతున్నారు. కావున పెద్ద ఎత్తున యోగా టీచర్స్ అందరూ కూడా తరలి రావాలని కోరుకుంటూ, ఎందుకంటే కొన్ని వేల మంది యోగా టీచర్స్ ఉన్నప్పటికీ అందరూ కూడా యోగ సాధనలో ఉంటూ యోగా నేర్పిస్తూ అందరికీ ఆరోగ్యాన్ని ఇచ్చే పనిలో ఉన్నారు. కానీ ధర్మాన్ని ఆచరిస్తూ సనాతన ధర్మం గురించి చెప్పేవాళ్ళు కొద్దిమంది మాత్రమే ఉన్నారు. అందుకే యోగా టీచర్స్ అందరినీ కూడా భాగస్వాములు చేయాలి ధర్మ పరిరక్షణలో అనే ఒక ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. అందుకే అందరూ కూడా యోగా టీచర్స్ అందరికీ కూడా ఈ వీడియో షేర్ చేయండి, ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. వీలైనంత ఎక్కువ మందిని భాగస్వాములు చేస్తే బాగుంటుంది. వారందరూ కూడా రేపు ఆదివారం నాడు 7వ తారీఖు వస్తే, ఎందుకంటే స్వామీజీలు, పీఠాధిపతులు వారి యొక్క బ్లెస్సింగ్స్, వారి యొక్క ఆశీర్వాదాన్ని తీసుకోవడానికైనా వస్తే, ఎందుకంటే ఆశీర్వాదం తీసుకొని మన సాధనలో, మన ధర్మ మార్గంలో ముందుకెళ్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో మనం చేపడుతున్నాం కార్యక్రమాన్ని. కాబట్టి అందరూ కూడా వీలైనంత వరకు వచ్చే వారందరూ కూడా మన యొక్క ట్రెడిషనల్ డ్రెస్లో, సాంప్రదాయ దుస్తుల్లో వస్తే బాగుంటుంది. గుడికి ఎలా వెళ్తామో అలాంటి భావనతో వీలైతే పూలు, పండ్లు, కొబ్బరికాయ తీసుకుని వస్తే వెళ్ళేటప్పుడు స్వామీజీలో ఆశీర్వాదంగా మనకే ఇస్తారు ప్రసాదంగా. కాబట్టి అందరికీ ఇన్ఫర్మేషన్ పంపించండి. అలాగే ఈ కార్యక్రమాన్ని మనము ఇక నుండి ఒక యుద్ధ ప్రాతిపదికన మన యోగా టీచర్స్ యొక్క అందరి ఐక్యతను చాటే విధంగా మనమందరం కలిసి కట్టుగా మన సనాతన ధర్మాన్ని ఆచరిస్తూ మనం ధర్మ మార్గంలో, మన సాధనలో ముందుకెళ్తూ మనం యోగాని అందరికీ నేర్పిస్తూ ఆరోగ్యాన్ని ఇచ్చినట్లయితే అద్భుతంగా ఉంటుంది అనే ఉద్దేశంతో ఇది చేయడం జరుగుతుంది. కాబట్టి అందరూ అన్యథా భావించకుండా, ఇంకా ఏమైనా మీకు డౌట్స్ ఉంటే నా నెంబర్కి కాల్ చేయండి. నా నెంబర్ 9700567545. ఎందుకంటే వచ్చే వారందరూ కూడా ముందుగా మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లయితే మనం వారికి తగిన సదుపాయాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా భోజన ఏర్పాట్లు ఉంటుంది కాబట్టి. అలాగే వాట్సాప్ గ్రూప్ను కూడా క్రియేట్ చేయడం జరిగింది. వచ్చే వారందరూ కూడా ఆ గ్రూప్ను యాడ్ చేయడం జరుగుతుంది. మీకు లింక్ షేర్ చేయడం జరుగుతుంది. మనకు క్లారిటీ ఉంటుంది, ఏర్పాట్లకి ఈజీగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ముందుగా ఇన్ఫర్మేషన్ ఇస్తే బాగుంటుంది. అన్యదా ఎవరు భావించవద్దు. ఓకే, అందరూ కూడా 7వ తారీఖు నాడు వస్తారని ఆశిస్తూ మనం ఆ రోజు అందరం కలుసుకుందాం. ఓం నమ శివాయ.